నా మీదకి ఆ శివుడు పూనికంలాగా వచ్చేది. అక్కడ నేను కొంతమందికి పూనిక వచ్చినప్పుడు చెప్పేవాడిని. వాళ్ళు కూడా వారి సమస్యలు చెప్పినప్పుడు మరి సోమవారం రాగానే వేకువజామున వెళ్ళి అక్కడ ఆ గుండంలో స్నానం చేసుకొని పంచగట్టుకొని ఆ విగ్రహం ముందు వెళ్ళి బాగా పూజించేవాడిని. నా తల విగ్రహం ముందు బాదుకునేవాడిని. అప్పుడు మరి నాకు తెలియకుండానే ఒక మైకంలాగా నన్ను కమ్మేసి మరి నేను నా మీదకే ఇలా దేవుడు వచ్చి పడ్డా. 18 సంవత్సరాల నుంచి ఎంతో పూజలు చేసేవాళ్ళం, మొక్కులు మొక్కేవారం. ఈ దేవుడు బాగు చేస్తాడో, ఈ దేవత బాగు చేస్తుందని ఎన్నో మా కుల దైవాన్ని మొక్కేవాళ్ళం. నా పేరు జాన్ రాజు. ఓలియా దాసరి అనగా పూర్వకాలం నుండి మా వృత్తి వీధి నాటకాలు ఆడేవారు. మా తాతలు తండ్రులు మా కుల దైవము లక్ష్మీ నరసింహస్వామిని మొక్కేవారము, ఆరాధించేవారం. మాకు పండుగలు ఏదైనా వచ్చినప్పుడు ఇలా మా కుల దైవాన్ని మేము మొక్కేవారం, పూజలు చేసేవారము. అయితే ఆ క్రమంలోనే యాదగిరిగుట్ట అనే అక్కడికి వచ్చి మొక్కేవాళ్ళం. అక్కడ నాచారం అని అక్కడ కూడా లక్ష్మీస్వామి విగ్రహం దగ్గరికి వెళ్ళి మేము సంవత్సరంలో మరి ఒకసారి అయినా వెళ్ళి మొక్కి వచ్చేవారము, ఈ ఆటలు కోసేవారం. ఇలా మేము మా కులదైవాన్ని ఇలా మొక్కేవారము. కులదైవము మేము లక్ష్మీ నరసింహస్వామికి నాచారము. మేము మా తాతల తండ్రుల కాంచెలి మేము ప్రతి సంవత్సరము ఒక 3 వారాల నుంచి ఇట్లా కఠినంగా ఉపవాసం ఉంటూ నిష్ఠత భక్తి కొలిచి మరి మేకని మేము కొనుగోలు చేసి మరి ఆ దేవునికి మొక్కాలే కొయ్యాలని ప్రతిష్ఠించి మేము ప్రతిసారి మా కుటుంబ సభ్యులంతా వెళ్ళి అక్కడ మేము మొక్కు తీర్చుకొని తిరిగి వచ్చేవారము. అలాగే వేములవాడ కూడా వెళ్ళి అక్కడ మరి భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవారం. అక్కడ 3 రోజులు అక్కడ కూడా ఉండి మరి మేము అక్కడ అన్ని రకాలుగా పూజలు చేసి ఆ జాతరలో ముగించుకొని మేము తిరిగి వచ్చేవారం. ఇలా ప్రతి సంవత్సరము మాకు ఏదైతే కులదైవం ఉందో ఇలా లక్ష్మీ నరసింహస్వామికి మొక్కేవారం. తర్వాత వేములవాడ మరి రాజేశ్వర స్వామికి మొక్కేవారం. ఇలా మరి కొన్ని దేవతలు కూడా ఉన్నాయి. అక్కడ పోచంపల్లి అని మరి నల్లపోచమ్మకు మేము మొక్కేవారం. మా తాతలు తండ్రులు ముత్తాతలు ఆ నల్లపోచమ్మకు కోళ్ళు బలిచ్చేవాళ్ళము. నల్లపోచమ్మకు మరి ప్రతి సంవత్సరము నల్ల కోడినే కోసేవాళ్ళం. ఒకటి వేప చెట్టు ఉంటుంది మా తాతల ఇంటి ముందు. ఆ వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పచ్చడి పందిరేసి మరి ఇలా భక్తి శ్రద్ధలతో బలిచ్చి మొక్కేవారము. సంవత్సరము నల్లపోచమ్మకు బోనాలు చేస్తూ ఇలా మరి గొర్రె పొట్టెలను బలిచ్చి నల్ల కోడిని ఇట్లా బలిచ్చి చేసినప్పుడు మా వారమంతా మాకు పండగ వాతావరణం లాగా ఉండేది. మా చుట్టాలు బంధువులు మా స్నేహితులు మా తోబుట్టిన వాళ్ళందరినీ పిలిపించి మంచిగా తాళాలకి వెళ్ళి కుండలు పెద్ద పెద్ద కుండలు కళ్ళు తీసుకొచ్చి ఆ కళ్ళు వాళ్ళకు పోస్తూ మేము ఒక పండగ వాతావరణాన్ని వారం 10 రోజుల దాకా మాకు సందడిగా ఉండేది. మేము ప్రతి సంవత్సరం అలా చేసేవాళ్ళము. ఆ 10 రోజులు మరి ఎక్కడెక్కడ ఉన్న మా బంధువులు రక్త సంబంధికులు మా తోబుట్టిన వాళ్ళందరూ వచ్చి మా కుల దైవాన్ని మేము ఇట్లా మొక్కుబడి చేస్తున్నప్పుడు 1 కిలోమీటర్ దూరంలో స్వయంభూలింగం అనేది శివుడి గుడి ఉండేది. నేను అక్కడికి వెళ్ళి అక్కడ గుండం ఉండేది. మంచి స్నానం చేస్తూ ఎంతో భక్తితోటి ఉపవాసాలు ఉంటూ పూజలు చేస్తూ మరి అక్కడే ఒక 3 రోజులు అక్కడే ఉండి నేను వచ్చేవాడిని. అక్కడనే నేను గుండు తీయించుకొని ఇలా నా తల వెంట్రుకలు కూడా మొక్కుబడి చేసుకొని గుండు తీయించుకొని పూజలు చేస్తూ ఎంతో భక్తిగా నా తలను కూడా ఆ విగ్రహానికి ఇట్లా
తా గుద్దుకునే వాడిని. నా తల పలిగినా సరే దేవుని అంత భక్తిగా అలా పూజించేవాడిని. మరి అలా పూజించిన క్రమంలో నాకు అన్ని కలలల్లా అన్ని విగ్రహాలు కనిపించేటివి. అలా పూజ చేస్తున్న సమయంలో రాత్రి నాకు అన్ని విగ్రహాలు, నా దేవుళ్ళు ఇలా నాకు కనిపించేది. ఒకానొక సందర్భంలో నా మీదకి ఆ శివుడు పూనికంలాగా వచ్చేది. అక్కడ నేను కొంతమందికి పూనిక వచ్చినప్పుడు చెప్పేవాడిని. వాళ్ళు కూడా వారి సమస్యలు చెప్పినప్పుడు మరి సోమవారం రాగానే వేకువజామున వెళ్ళి అక్కడ ఆ గుండంలో స్నానం చేసుకొని పంచగట్టుకొని ఆ విగ్రహం ముందు వెళ్ళి బాగా పూజించేవాడిని. నా తల విగ్రహం ముందు బాదుకునేవాడిని. అప్పుడు మరి నాకు తెలియకుండానే ఒక మైకంలాగా నన్ను కమ్మేసి మరి నేను నా మీదకే ఇలా దేవుడు వచ్చి ఇలా ఏమేమి చెప్తున్నో నాకే అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు చాలామంది వచ్చి ఇలా నేను కూర్చున్నప్పుడు, దేవునిలాగానే నేను కూర్చున్నప్పుడు నా ముందుకు వచ్చి చాలామంది సమస్యల్లో ఉన్నవారు, బాధలో ఉన్నవారు ఇలా అడిగేవారు. అడుగుతున్నప్పుడు నేను ఇలా పూనికంతో ఊగుతూ మరి వారికి ఏం చెప్పినో ఎలా చెప్పినో నాకు అర్థం కాకపోయేది. వారికి కొన్ని మరి పనులు జరగడం వల్ల వాళ్ళు నన్ను దేవునిగా భావించి నన్ను ఒక జాతరలాగా నన్ను అట్లా చేసేవారు. మరి నాకు నేను ఏం చెప్తున్నో నాకు అర్థం కాకపోయేది. వీళ్ళందరూ నన్ను ఇలా వెంబడిస్తున్నారు అనుకునేవాడిని. నాకు ఇంకా భక్తి పెరిగి ఇంకా నేను పూజ బాగా చేసేవాడిని. అలా నేను చాలా సందర్భాల్లో అన్నపానాలు మానేసి కూడా అలా విగ్రహం ముందు చెప్పేవాడిని. అలా నాకు చెప్పేటప్పుడు నా స్థితిలో నేను మైకంలో లేకుండా ఏం మాట్లాడుతున్నా కూడా నాకు అర్థం కాని పరిస్థితిలో ఉండేవాడిని. నా మీదకి ఏదో ఆత్మ వచ్చి వాళ్ళకి ఇలా వారు బాధలో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, సమస్యలో ఉన్నవారు వచ్చినప్పుడు నేను చెప్పినప్పుడు వాళ్ళకు మరి వారి సమస్యల నుంచి మేలు జరిగినప్పుడు నన్ను దేవునిగా భావించేవారు. జరుగుతున్న క్రమంలో మరి చాలామంది నా మీదకి దేవుడు వస్తాడంట అని ప్రచారం చేసినారు. మా ఇంటికి వచ్చేవారు. నాకు భయం కలిగేది. ఏం జరుగుతుందని నాకు అర్థం కాకపోయేది. అప్పటికే పెళ్ళి కాలేదు. నాకు ఎంతో అవమానంలాగా అనేకులు మాట్లాడుతున్నప్పుడు ఈయన మీదకి దేవుడు వస్తాడంట, చెప్తున్నాయి మంచి జరుగుతున్నాయి అని చాలామంది నా గురించి చెప్తూ మరి నేను గుడికి పోగానే నాకు ప్రతి సోమవారం ఇట్లా వెళ్ళగానే ఆ గుడికి పూజ చేయగానే నా మీదకి ఏదో ఆత్మ వచ్చేది. నా స్వాధీనంలో నేను లేక వారికి ఏమేమో చెప్పేవాడిని. అలా దాదాపు 3 సంవత్సరాలు జరిగింది. గుండె దడదడ అవడము, తలదిప్పడము, కళ్ళు సొమసిల్లి కింద పడిపోయినప్పుడు మరి నాకు ఎంతో భయం ఆవరించినప్పుడు మా తల్లిదండ్రులు భయపడేవారు. ఈయనకి ఏం పట్టిందో, ఏ శక్తి పట్టిందో, ఏ గాలి పట్టిందో అని వాళ్ళు భయపడేవారు. ఏం జరుగుతుందో ఏమో అని వాళ్ళు అన్నపానాలు కూడా మానేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు నాకు కూడా అర్థం కాలేదు. ఏంది నా మీద ఇంత దాడి జరుగుతుంది, ఏంది శక్తి ఏంది, గాలి ఏంది, అసలు ఏం జరుగుతుందని నేను అయోమయంలో నాకు నేనే ఆలోచించుకునేవాడిని. మానసికంగా కృంగిపోయేవాడిని, భయపడేవాడిని. నాకు ఇలా దడదడ కావడం, తర్వాత కింద పడిపోవడం, కళ్ళు తిరగడం ఇలా జరిగేది. అసలు ఈ 6 సంవత్సరాల నుంచి నాకు ఎంతో దుఃఖం, వేదన. నా తోటి వారు ఎంతో సంతోషంగా ఆనందంగా చదువుకుంటూ హాయిగా జీవిస్తుంటే నాకేంది, నా జీవితం ఏందని నేను బాగా ఏడిసిన రోజులున్నాయి. అప్పటికే నా 14 నుండి 18 సంవత్సరాల వయసులో మరి ఇలా నేను వేధించబడ్డా, బాగా నేను దుఃఖపడిన, ఎన్నో రోజులు ఏడ్చిన, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో 6 సంవత్సరాలు నేను ఎంతగానో దుఃఖపడ్డా, ఏడ్చిన. మాంత్రిశక్తులు నన్ను బాగా పీడించినాయి. ఆ శక్తి, ఆ గాలి నన్ను ఆవరించి అంత భయాందోళనకు గురి చేసింది. రాత్రి 10 దాటితే నాకు బయటకు వెళ్ళాలంటే బాగా భయము, కలవరం వచ్చేది. ఏదైనా చెట్టు గాలికి ఆ కొమ్మలు ఊగుతున్నాయంటే నాకు భయం అయ్యేది. ఎందుకంటే
ఏ శక్తి నా మీద పడి నన్ను ఏం చేస్తుందో అని భయపడేవాడిని. అట్లా 6 సంవత్సరాలు నేను బాగా వేదన పడ్డా. నాకు అట్లా భయము, బుగులు నా మీదకి ఏదో శక్తి ఆవరించినప్పుడు మా తల్లిదండ్రులు ఈయనకేమో పట్టింది, ఏ శక్తి పట్టిందో, ఏ భూతం పట్టిందో, ఏ దెయ్యం పట్టిందో అని మరి బయన్ల వారి దగ్గరికి తీసుకెళ్ళేవారు. వారు నాకు తాయిత కట్టి ఒక 3 నెలలు నా దగ్గరికి రావాలని చెప్పేవాడు. మరి వాళ్ళు నిమ్మకాయలు కోసి మన నల్ల కోడి దింపి పసుపు కుంకుమ రాసి తర్వాత ఈ దారపు ఉండ నా కాళ్ళకు చేతులకు చుట్టి ఇలా మరి పచ్చి బట్టలతో నువ్వు పసుపు కుంకుమ కలిపి స్నానం చేయాలని ఇట్లా 3 నెలలు నా దగ్గర రావాలి, దాదాపు 25,000 ఖర్చు వస్తుందని చెప్పేవాడు. అప్పుడు మా తల్లిదండ్రులు కూలి పని చేసుకునేవారు. భయపడి ఏడ్చి ఎక్కడనో అప్పులు తెచ్చి ఇలా చూపించేవారు. మరి ఆ తాయిత కట్టుకున్నప్పుడు ఒక 2 రోజులు కొద్దిగా భయం లేకుండా ఉండేవాడిని. తర్వాత మళ్ళా యథావిధిగా అలా భయము నా మీదకి ఏదో శక్తి వచ్చి నేను కింద పడిపోవడం అట్లే జరిగేది. ఈయన బాగా చూస్తలేడని మరి ఇంకా కొంతమంది అక్కడ ఇంకో గ్రామంలో అక్కడ బాగా చూస్తాడంటే అక్కడికి వెళ్ళేవాడిని. వాళ్ళు రాగి తాయితలు కట్టేవారు. తర్వాత మరి అన్నం తినొద్దు, 3 వారాలు కఠినంగా మరి పండ్లే తినాలని చెప్పేవారు. అలా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళినాం. ఎవరి దగ్గరికి వెళ్ళినా మరి డబ్బులు తీసుకోవడం, తాయితలు కట్టడం. మరి రాయేశుడని ఒక వ్యక్తి మీదకి వచ్చి దేవుడు ఊతాడు చెప్తాడంట మంచిగా అని మా బంధువులు వాళ్ళు చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన దేవుడు ఊక్కుంటా మీకు చేదబడి చేసిర్రు, 8 సంవత్సరాల నుంచి మీకు చేదబడి చేసిర్రు, 3 ప్రాణాలు మింగిర్రు, ఈయనను కూడా ప్రాణం మింగడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుర్రు. మరి నేను చెప్పినట్టు మీరు వింటే ఈయన బాగా అవుతాడు, మరి బతుకుతాడని చెప్పేవారు. మరి వాళ్ళు కూడా మరి నాకు ఇంత డబ్బు కావాలని చెప్పేవారు. దాదాపు మరి 10,000 20,000 అడిగేవారు, కట్నాలు అడిగేవారు. మాకు కండిషన్లు పెట్టి అలా రప్పించుకునేవారు. మేము వెళ్ళినాము, అట్లా కూడా చేసినాము. అయినా మాకు పరిష్కారం దొరకలేదు. మా కుటుంబము 7 సంతానం అయినప్పటికీ 3 మాంత్రిక శక్తులతో ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 18 సంవత్సరాల నుండి మా తల్లిదండ్రులు వారు రెక్కల కష్టార్జితం వారు కూలి పని చేసుకుంటూ ఇలా గుళ్ళు గోపురాలు మరి ఈ దేవుడు చేస్తాడో ఆ దేవత చేస్తాడో అని ఎన్నో మొక్కులు మొక్కినాము, ఎన్నో మొక్కులు తీర్చుకున్నాము. మరి ఎంతోమంది తాయితలు కడతారంటే అక్కడికి వెళ్ళినాం. ఎక్కడికి వెళ్ళినా మరి ఏ దేవుడు అనే దగ్గరికి వెళ్ళినా, ఏ దేవత అనే దగ్గరికి వెళ్ళినా, ఏ మాంత్రికులు మాకు మేలు చేస్తారని పోయినా, ఏ దేవుడు మీదికి వచ్చి చెప్తాడు అని మేము అలా తిరిగినా, మరి ఎన్నోసార్లు మరి గోదావరి నదికి వెళ్ళి మరి మేము మొక్కులు చెల్లించుకొని ఆ గోదావరి నదిలో మునిగినాము, గుండ్లు కొట్టించుకున్నాం. మరి ఎన్ని రకాలుగా మేము చేసినప్పటికి కూడా దాదాపు 18 సంవత్సరాల నుంచి మా తల్లిదండ్రులకు కంటికి నిద్ర లేదు, కడుపుకు సుఖం లేదు. అసలు ఈ భూమి మీద దేవుడు అనేవాడు ఉన్నాడా అని అంత విసుగు పుట్టేంత వరకు దాదాపు 18 సంవత్సరాలు మేము అనేక కష్టాలు పడి విసుగు పుట్టిన జీవితంలో మరి చాలాసార్లు మరి యేసుదేవుని గురించి చాలామంది చెప్పినప్పుడు మేము అనుకునేవారం ఆయన దేవుడు ఎట్లయితాడు, మనిషే కదా, సిలువ వేయబడ్డాడు కదా, మరి అమెరికా మతము ఈ మతం మన భారతదేశం లేదు అని విమర్శించేవారం. మేము ఒప్పుకునేవారం కాదు. మరి పైగా మరి యేసుప్రభుని బాగా దూషించేవారం కూడా. ఆయన దేవుడు కాదని త్రోసేసేవాళ్ళం. అయితే 2007లో కూడా ఈయన దేవుడు ఎట్లయితాడు అని అనుకున్న సందర్భాలు ఎన్ని ఉన్నాయి. నేను చావనైనా చస్తా కానీ ఈ భూమి మీద యేసు దేవుడిని నమ్ముకోను, అదొక మతం అనేవాడిని. యేసుప్రభు మతం అంటే మాకు బాగా కోపం వచ్చేది. తర్వాత యేసుప్రభు గురించి చెప్తే మేము వినడానికి ఇష్టపడేవారం కాదు. మరి చర్చి దగ్గరికి పోవాలంటే కూడా మేము ఇష్టపడేవారం కాదు. పాస్టర్ల చూస్తే మాకు కోపం వచ్చేది.
వీళ్ళు వేరే మతాన్ని తీసుకొచ్చి మా దేశంలో అందరినీ కలుపుతున్నారని ఇట్లా కోపం వచ్చేది. వాళ్ళని బాగా ద్వేషించేది, యేసుప్రభుని తిట్టేది. చర్చికి వెళ్ళిన తర్వాత మా మేనత్తలు యేసుప్రభు దేవుడు గొప్పవాడని మా మేనత్తలు చర్చికి తీసుకెళ్ళినప్పుడు ఇన్ని మొక్కులు మొక్కినాం కదా, ఇన్ని దేవుళ్ళని మొక్కినాం కదా, ఇన్ని దేవతలని మొక్కినాం కదా, ఈ ఒక్కసారి మా మేనత్తలు బతలాడుతున్నారు కదా, ఒకసారి చూసి వద్దామని వెళ్ళినాము. వెళ్ళిన రోజే నేను అనుకున్న చర్చి ఆ రేకుల షెడ్ చూసి ఈయన దేవుడు ఎట్లయితాడు, అసలు ఈ గుడి కాదు, గోపురం కాదు, ఈ విగ్రహం కాదు, వెండి కాదు, ఈయన దేవుడు ఎట్లని అనుకున్నా. కానీ ప్రార్థన జరుగుతుంటే ఆ ప్రార్థనలో నేను కూర్చుంటే నాలో ఉన్న ఏదో శక్తి బయటకు వెళ్ళిపోయింది, నా పానం తేలికైంది. అప్పుడు నాకు ప్రశ్న వచ్చింది. ఏం ప్రశ్న వేసుకున్నంటే, మరి దేవుడు ఈయన కాకపోతే నాకు ఇంత తేలిక ఎందుకు అవుతుంది, నాలో ఉన్న ఈ శక్తి బయటకు పోయిందంటే ఈయన ఖచ్చితంగా దేవుడు కనుకనే ఇలా జరిగిందని నేను అనుకున్నా. ఆ రోజు రాత్రే ప్రభువా నువ్వు దేవుడు అయితే నాతో మాట్లాడని నేను ప్రార్థన చేసుకుని పడుకుంటే నా పేరు పెట్టి ఏదో మనిషి పిలిచినట్టే స్వరం ద్వారా నాతో దేవుడు మాట్లాడిండు. అప్పుడు నాకు అర్థమైపోయింది, ఇన్ని దేవుళ్ళు దేవతలన్నీ మొక్కినా కదా, ఎవరు నా పేరు పెట్టి పలకలే, మాట్లాడలే, ఈ దేవుడు ఏదో నిజమైన దేవుడు ఉన్నట్టున్నాడు, నా పేరు పెట్టి పలుకుతున్నాడని నేను నమ్మిన, విశ్వసించిన. ఆ విశ్వసించిన ప్రకారము కలలలో దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి నాతో మాట్లాడిండు. అప్పుడు నేను దేవుని సత్యాన్ని తెలుసుకొని నేను ఇష్టపడ్డా. మేము 18 సంవత్సరాల నుంచి ఎంతో పూజలు చేసేవాళ్ళం, మొక్కులు మొక్కేవారం. ఈ దేవుడు బాగు చేస్తాడో, ఈ దేవత బాగు చేస్తాడని ఎన్నో మా కుల దైవాన్ని మొక్కేవాళ్ళం. మా తాతలు, తండ్రులు, ముత్తాతలు మా ఇష్ట దైవాన్ని కొలిచేవాళ్ళము. బోనాలు ఎత్తేవారము, యాటలు కోసేవారము, ఎన్నో యాత్రలు పోయి అలా మొక్కేవారము. అయినా సరే 18 సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు పడ్డా మా కుటుంబంలో దేవుడు అనేవాడు లేడనుకున్నా, ఏ దేవుడు సాయం చేస్తలేడని అనుకున్నాం. కానీ యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత మాకు అర్థమైపోయింది, సత్యమైన దేవుడు యేసు ప్రభువే, యేసు దేవుడే గొప్పవాడని. మేము ఎప్పుడైతే మా కుటుంబం అంతా దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తే దేవుడని, రక్షకుడని మేము అంగీకరించినాము, అప్పటి నుండి మా గృహములో విగ్రహాలన్నీ పక్కన పెట్టి, ఇన్ని విగ్రహాలు ఉంటే మాకు ఎవరు సాయం చేయలేదని తొలగించి, మరి మేము ప్రార్థన పెట్టుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 14 సంవత్సరాల నుంచి ఒక శాంతిని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకొని ఆరోగ్యంతో నింపబడి మా కష్టార్జితము మేము అనుభవిస్తూ దేవుడు మమ్మల్ని ఇలా మా శాపం నుంచి విడిపించి రక్షించిన ఆ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన, ఉన్నతమైన గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. కాలం మీతో దేవుని యొక్క కృపని పొందుకున్న నేను, నా జీవితంలో దేవుడు ఏ రకంగా నన్ను దర్శించినడో, రక్షించినడో ఈ కొద్ది మాటలను చెప్పడానికి ప్రభు ఉదయకాలము దేవుని ప్రియ దాసులైన ఎలీషన్న గారి ద్వారా మీ అందరికీ తెలియజేయుటకు నేను ఎంతగానో సంతోషిస్తున్నా. ప్రభు కృప మీకు, మీ కుటుంబాలకు తోడైండి నడిపించునుగాక. మరి ఎలీషన్న గారి కుటుంబాన్ని, అమ్మగారిని, వారి పిల్లల్ని, గర్భఫలాన్ని సతత దేవుడు